కాయిన్స్ వాళ్ళకి ఏ విధంగా డైరెక్ట్‌గా ఎలాంటి ప్రాసెస్ లేకుండా ఏ విధంగా పంపాలి అన్నప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. అది ప్రెస్ చేయాలి. ఇక్కడ వాలెట్‌లోకెళ్ళాలి. వాలెట్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ స్పాట్ వాలెట్ అనేటువంటిది వస్తుంది. ఈ స్పాట్ వాలెట్‌లో మన ఐజూ కాయిన్ ఎక్కడుందో చూసి అక్కడ ఐజూ కాయిన్ దగ్గరికెళ్ళేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి. రైట్ సైడ్ జరపాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. డిపాజిట్, విత్‌డ్రా, ఐజూ పే అని. మనం ఇప్పుడు ఐజూ పేలో కాయిన్స్ పంపాలి కాబట్టి ఐజూ పే పైన క్లిక్ చేయాలి. ప్రెస్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఐజూ పే ఐడిలో వాళ్ళ ఐడి ఎంటర్ చేయాలి. అమౌంట్ అంటే కాయిన్స్ అనమాట. ఎన్ని కాయిన్స్ పంపాలనుకున్నా అన్ని కాయిన్స్ అక్కడ ఎంటర్ చేయాలి. మనం ఎవరికైతే కాయిన్స్ పంపాలో వాళ్ళ ఐడి బిఫోరే మనం తీసి పెట్టుకోవాలి. లేదా ఒక బుక్లో రాసుకొని ఇక్కడ ఐజూ పే ఐడి దగ్గర ఎంటర్ చేయాలి. నేను మీకు చూపించడం కోసం ఒక 100 కాయిన్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. దాన్ని వెరిఫై చేయాలి. ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ మెయిల్లో ఫస్ట్ 2 లెటర్స్ రావడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత మనం సెండ్ చేయాలి. అన్నీ చూసుకొని సెండ్ చేయాలి. సెండ్ చేయగానే ఇప్పుడు సెండ్ అని ఒక సెండ్ బటన్ పైన ప్రెస్ కానీ సెండ్ అయిపోతుంది. సెండ్ అయిపోయిన తర్వాత అది సెండ్ అయిందా లేదా అని చూడడం కోసము ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళి విత్‌డ్రాయల్ హిస్టరీ ఉంటుంది. ఈ విత్‌డ్రాయల్ హిస్టరీలో చూస్తే వాళ్ళకి కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను పంపానికి 100 కాయిన్స్ సెండ్ అయిపోయాయి. సో ఇక మనకు కనబడుతుంది. మనం వేరే వాళ్ళకి పంపిన విత్‌డ్రాలో ఉంటుంది. మనకు వేరే ఎవరైనా పంపింది ఇక్కడ డిపాజిట్ హిస్టరీలో ఉంటుంది. సో ఈ హిస్టరీలో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఐజూ పేలో యూఎస్డిటీ, బిట్‌కాయిన్ కూడా పంపవచ్చు. ఇదంతా మనం చెక్ చేసుకోవాలి. అదంతా ప్రాపర్‌గా వాలెట్‌లో ఎవ్రీథింగ్ ఉంటుంది. అదంతా మనం చెక్ చేసుకోవాలి. అది ఈ విధంగా